హలో అండి. ఐయామ్ డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈరోజు నేను మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడబోతున్నానండి. దట్ ఈస్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. 3 ఇయర్స్ దాటిన పిల్లలు స్కూల్స్, ట్యూషన్స్, యాక్టివిటీస్ అంటూ ఇంట్లోంచి బయటికి వెళ్ళడం, కొత్త కొత్త పర్సన్స్‌ని మీట్ అవ్వడము, కొత్త కొత్త టచ్‌లని ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సమయంలోనే పేరెంట్స్ పిల్లల్ని కూర్చోపెట్టుకొని గుడ్ టచ్ అంటే ఏంటి? బ్యాడ్ టచ్ అంటే ఏంటి? బ్యాడ్ టచ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళేం చేయాలి అని ముందుగానే ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ కూడా జరగచ్చు అనేది అలర్ట్‌గా ఉండి, అలా జరిగినప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకుంటారు. ఒకవేళ మనం మొహమాట పడి పిల్లలకి ఇవన్నీ ఏం చెప్తాము అని ఆలోచించి చెప్పకపోతే, ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా వారికి ఇది కరెక్టా? రాంగా? ఒకవేళ రాంగ్ అయితే ఎవరికి చెప్పాలి? ఏం చెప్పాలి? అని తెలియక కన్‌ఫ్యూజన్‌లో ఎవరికీ చెప్పకుండా లోపలోనే బాధపడతారు. ఈ షార్ట్ వీడియో మీ పిల్లలకి చూపించి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి ఎడ్యుకేట్ చేయండి. ఒక చిన్న పాప స్కూల్ నుంచి వచ్చి దిగాలుగా సోఫా పైన కూర్చుంటుంది. అది గమనించిన అమ్మ, "ఏమైంది నాన్న డల్‌గా ఉన్నావు?" అని అడుగుతుంది. "అమ్మ, ఈరోజు నన్ను ఒకరు టచ్ చేశారు. ఆ టచ్ ఎందుకో నాకు నచ్చలేదు. చాలా అన్‌కంఫర్టబుల్‌గా, భయంగా అనిపించింది" అని చెప్తుంది. విషయం అర్థం చేసుకున్న అమ్మ వెంటనే తన పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని, "జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ఎవరైనా టచ్ చేసినప్పుడు ఆ టచ్ గుడ్ ఆర్ బ్యాడ్ టచ్ అని తేడా మీరు తెలుసుకోవాలి. ఇలా టచ్ చేసినప్పుడు మీకు హ్యాపీగా, సేఫ్‌గా, కంఫర్టబుల్‌గా అనిపిస్తే దాన్ని గుడ్ టచ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ మిమ్మల్ని హగ్ చేసుకోవడం కానీ, టీచర్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వెన్ను తట్టడం కానీ, ఫ్రెండ్స్ షేక్ హ్యాండ్ ఇవ్వడము, హై ఫై ఇవ్వడము, వీటిని మనం గుడ్ టచ్ అంటాము. అలాగే ఎవరైనా టచ్ చేసినప్పుడు మీకు భయంగా, అన్‌కంఫర్టబుల్‌గా, ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసింది అంటే అది డెఫినిట్‌గా బ్యాడ్ టచ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, షేక్ హ్యాండ్ ఇస్తూ మీ చేతులు రబ్ చేయడం, లిప్స్ టచ్ చేయడం కానీ, మీ ప్రైవేట్ పార్ట్స్‌ని టచ్ చేయడం, వెంటనే నో, స్టాప్ అని చెప్పి వాళ్ళని దూరంగా పుష్ చేసేసి, మీరు ట్రస్ట్ చేసే పెద్దవాళ్ళు దగ్గరలో ఎవరున్నారో వెంటనే రీచ్ అయ్యి వారికి జరిగిన విషయం అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెప్పినట్టయితే అలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ ఫేస్ చేయకుండా మీతో అలా బిహేవ్ చేసిన వాళ్ళని పనిష్ చేయడానికి ఉంటుంది. తల్లి పిల్లలకి అర్థమయ్యేలా చెప్తుంది. సో పేరెంట్స్, మీ పిల్లలు 3 ఇయర్స్ క్రాస్ అవ్వగానే బాడీ పార్ట్స్‌ని నేమ్ చేయడము, దాంట్లో ప్రైవేట్ పార్ట్స్‌ని కూడా నేమ్ చేయడం అనేది తెలియాలి. అవి నేమ్ చేయగలుగుతున్నారంటేనే వాళ్ళు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనే కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అండ్ ఈ సిట్యుయేషన్స్ మీరు ముందుగానే డిస్కస్ చేయడం వల్ల వాళ్ళు మీతో ఫ్రీగా ఓపెన్ అప్ అయిపోయి సిట్యుయేషన్ ఫేస్ చేసినప్పుడు మాట్లాడగలుగుతారు. థాంక్ యూ.